పల్నాడు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత రాజకీయ స్కీములు స్కామ్లు మళ్ళీ మొదలయ్యాయని చెప్పాలండి. ఎందుకంటే జగన్ గారి స్ట్రాటజీ ఏంటి? 2014 నుంచి 2019 వరకు ఓదార్పు యాత్ర, లేదా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అక్కడక్కడ పెట్టడం, వాటి ఓపెనింగ్కి వెళ్ళడం, తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య, తర్వాత ఆయనకు విగ్రహం పెట్టడం, ఆయనకి దండేయటం, ఆ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర, ఇవే ఆయన కథలన్నీ. కోడికత్తి ఎక్కడో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు. ఇలా జనంలోకి వెళ్ళి జనాన్ని ఉద్రేకపరిచి అక్కడ శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడం ద్వారా అక్కడ ఏదో జరిగిపోయిందని, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అని ఒక బురద జల్లటం అనే కాన్సెప్ట్ అయినా 2009 నుంచి కూడా అదే ఆయన స్ట్రాటజీ. అయితే అదంతా మనం చూసాం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా నష్టపోయిందో కూడా చూసాం. ఈరోజు పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎప్పుడో చచ్చిపోయాడట ఆత్మహత్య చేసుకుని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట, దానికి పొలోమని కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఎగేసుకు వెళ్ళిపోతున్నారట. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేది ఎవడో ఆపేది ఎవడనేమో వాళ్ళు పెద్ద పెద్ద ఇది ఏంటో ఎట్టిపోతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఈ పల్నాడు విషయం 4 పాయింట్లో చెప్పనా అక్కడ ఏం జరిగిందో? ఆ 4 పాయింట్లకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను. ఒకసారి రండి. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసండి? సంవత్సరం క్రితం ఒక గల్లీ కార్యకర్త బెట్టింగ్ ఆడి ఆ బెట్టింగ్లో డబ్బులు పోవడం ద్వారా పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఆ గల్లీ కార్యకర్త పేరు ఏదో సంథింగ్ ఏదో మల్లికార్జున్ అనుకుంటా, మల్లికార్జున్ ఎం అర్జున్ అని రాద్దాం. ఏమండి, ఇతను బెట్టింగ్ ఆడాడు. ఆ బెట్టింగ్ ఆడడానికి కూడా కారణం ఎవరు? వైసీపీ వాళ్ళే, ముఖ్యంగా జగన్. ఎందుకంటే ఆయన వైనాడు 175 అనేవాడు. మనం 175కి 175 గెలిచేస్తున్నావురా, పండగ చేసుకుంటారా, 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి బాగుందట కదా, లేదు 11వ తారీఖున అయితే బాగుంటుందట, వైజాగ్లో పెట్టుకుందాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తారనేమో ఆ సాక్షిలో గుడ్డోడు ఉంటాడు ఒకడు, వాడేమో డిస్కషన్లో ఇలా ఆరామస్తాను గేరామస్తాను అనుకుంటూ వచ్చేసి అబ్బాయి గెలిచేస్తుంది వైసీపీ. ఇలా చెప్పడం వల్ల ఈ మల్లికార్జునరావు కదండి అతని పేరు, నాగమల్లేశ్వరరావు తెలుగులో రాద్దాం ఉండండి. నాగమల్లేష్ ఏం చేసాడంటే అండి, ఉన్నయే లేని చూసారే ఇంక మొత్తం మన వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. జగన్ అయితే డైరెక్ట్ 175 అంటున్నాడు, ఆరామస్తాను వచ్చి మనం గెలిచేస్తాం అంటున్నాడు. డైరెక్ట్ 175 రాకపోయినా కనీసం 100కి వెళ్ళమా మనం అని దాదాపు 3.5 నుంచి 4.5 కోట్లు అక్కడెక్కడ డబ్బులు దండేసి పెట్టేశాడు బెట్టింగ్ పెడితే ఏమైంది? వైనాడు 175 కాస్త 11 సీట్లు పరిమితం అయిపోయింది. డబ్బులు పోతే ఇతను ఏంటి గెలిచేస్తున్నాడని జగన్ చెప్పాడు, ఆరామస్తా అని చెప్పాడు, సాక్షి మీడియా చెప్తుంది, ఇంకా డైరెక్ట్గా ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం కూడా చూసేస్తున్నారు, ఆ సాక్షి గుడ్డోడు కూడా ముహూర్తం పెట్టేస్తున్నాడు అనుకుని కన్ఫర్మ్ అయిపోయి పెట్టాడు. దానికి కారణం ఎవరో అతను చచ్చిపోవడానికి ఆ నాగమల్లికార్జున ఏం పేరండి మళ్ళీ మర్చిపోతున్నాను, నాగమల్లేశ్వరరావు. ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, సాక్షి మీడియా అండ్ వాళ్ళే చంపేసి మళ్ళీ వాళ్ళే విగ్రహం దండేయడం వాళ్ళ స్టైలు. ఇతను ఏం చేశాడు? పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? పోయిన సంవత్సరం జూన్ 6న పురుగుల మందు తాగాడు, జూన్ 9న చనిపోయాడు. ఇక్కడ ఆత్మహత్య యత్నం చేశాడు. అలాగే జూన్ 9న చనిపోయాడు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 12. జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం వచ్చిందండి. అతను చనిపోయిన దానికి కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. కానీ దీనికి కూటమి ప్రభుత్వానికి మా కార్యకర్తను చంపేశారు కాబట్టి మా ఊడికి విగ్రహం పెట్టుకుంటాం, ఈవేళ విగ్రహం ఓపెనింగ్ అని బయలుదేరారు. చేసిన పని ఏంటి తెలుసండి? సంవత్సరం క్రితం చచ్చిపోయాడు. అతను బెట్టింగ్ ఆడి చచ్చిపోయాడు. అతనేమి కార్గిల్ యుద్ధంలో చచ్చిపోలేదు, అతనేమి పుల్వామా దాడిలో చచ్చిపోలేదు, అంతేందుకు మొన్న పహల్గామా దాడిలో కూడా చనిపోయిన వ్యక్తి కాదు, లేదా యుద్ధంలో చనిపోయిన సైనికుడు కాదు, లేదా విధి నిర్వహణలో భాగంగా ఏదో ఒక ఆడపిల్లని కాపాడిపోయి చనిపోయిన పోలీస్ అధికారి కాదు, సమాజం కోసం చనిపోయిన వ్యక్తి కాదు. అతనికి ఎందుకే విగ్రహం? ఏం సాధించాడని విగ్రహం? బెట్టింగ్ వేసి ఈ జగన్మోహన్ రెడ్డినో సాక్షి మీడియానో నమ్మి డబ్బులు అప్పనంగా దొబ్బేద్దాం వేరే వాళ్ళు అని చెప్పి అక్కడెక్కడ తెచ్చాడు, బెట్టింగ్ చేశాడు. అంటే ఒక రకంగా అత్యాసపరుడు. అతను అత్యాసపరుడు,
అతను అత్యాశకు పోయి ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం పెడతారా? అలా ఒరే అసలు సిగ్గు శరవేమని అనిపిస్తుంది మీకు? అంటే అలాంటి వాడిని చూసి ఇంకో 10 మంది తయారవ్వాలి. ఇప్పుడు అక్కడ అరే మనం కూడా బెట్టింగ్ వేసి మనం కూడా పురుగుల మంది ఆగెత్తే మనకు కూడా ఎకరాలు పెడతారని ఇంకో 10 మంది తయారవ్వాలా? అలాంటి వాడికి ఇప్పుడు విగ్రహమా? అది సంవత్సరం తర్వాత మళ్ళీ చనిపోయిన వెంటనే ఓ కార్యక్రమం రోజు లేకపోతే ఇంకో రోజు అవి బాబు తను చాలా మంచోడు, చాలా పోటుగాడు, మన కోసం ఎంతో పనిచేశాడు, దేశ అభివృద్ధి కోసం లేకపోతే గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి అని అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు? గొడవలు క్రియేట్ చేయాలంటూ కారణం ఉండాలి. ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ అటండి అతనికి. ఏమంటే అతను ఎవరెందుకని గల్లీ కార్యకర్త. కనీసం అతను ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డితో ఫోటో కూడా తీసుకున్నాక అతనికి వర్కౌట్ కాలేదు. అంటే ఎంత చిన్న కార్యకర్త చూడండి. అలాంటి అంటే కార్యకర్త కాదు కూడా తెలియదు మనకి. అలాంటి వ్యక్తికి విగ్రహ ఆవిష్కరణ పెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడట. అరే రే 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 ఏం డ్రామాలు ఆడుతున్నారా? ఆ కార్యక్రమం పేరుతో ఇప్పుడు ఇద్దరిని చంపరు. ఇప్పుడు అతను తన స్వయం కృతాపరాధంతో బెట్టింగ్ చేసి అత్యాశకు పోయి ఆ ఓడిపోవడం ద్వారా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కారణంగా సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇద్దరిని అంటే ఇంకొక అతను చావు బతుకులు ఉన్నట్టున్నాడు, ఒక అతను చనిపోయాడు. 2 కుటుంబాలను అనాథాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్న పర్యటన. ఏమండి వీటన్నిటికీ సాక్ష్యం చూపిస్తాను నేను డైరెక్ట్గా. ఏంటి ఎవరో ఎప్పుడో సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకోవడం ఒక ఎత్తు, అలాంటి వాడికి విగ్రహావిష్కరణ అనేది క్రియేట్ చేయడం మరొకటి అయితే, ఇప్పుడు ఇద్దరిని చంపేయడమే కాకుండా టీడీపీ జనసేన కార్యకర్తలను చంపేస్తాం, డైరెక్ట్గా రప్పా రప్పా నరుకుతామని చెప్పి పబ్లిక్గా వాళ్ళు బెదిరింతున్నారు. మొత్తం సినిమా ఇది. దీనికి కావాల్సిన ఆధారాలు మీకు చూపిస్తాను రండి. కరెక్ట్గా సంవత్సరం క్రితం చనిపోయాడు. ఎవరు చనిపోయారండి? నేను చెప్పాను కదా అతను గల్లీ కార్యకర్త అనడానికి నిదర్శనం ఏంటంటే ఇదిగో జగన్తో ఫోటో కోసం ఎంతో ఎదురు చూసి ఆఖరికి నాగమల్లేశ్వరరావు తల్లిదండ్రులు ఆవేదన ఆఖరికి చనిపోయాడని కనీసం ఒక ఫోటో తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అతని దగ్గరికి రానివ్వని పరిస్థితి అతనిది. అలాంటి ఒక సామాన్యుడి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విగ్రహం కట్టేసి ఆ విగ్రహావిష్కరణకు వచ్చేస్తాడా? ఇదంతా ఈ నాగమల్లేశ్వరం మీద ఉన్న ప్రేమ. అలా కుటుంబానికి మీకు అలా బుర్ర పని చేస్తుందా? ఆడని డబ్బులు ఎందుకు పడేవాడు పెట్టుబడి అయితే బెట్టింగు? జగన్ రెడ్డి వైనాట్ 175 స్లోగన్ విని, సాక్షి మీడియా ప్రచారం విని, వైసీపీ వాళ్ళు చేసిన మోసం విని ఆ ఒక్క నాగమల్లేశ్వరరావే కాదండి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది గుడ్డ మడిచిపోయారు. ఇది ఆ వైసీపీ వాళ్ళు. అర్థమైంది మీకు? ఎంతోమంది పెట్టారు బెట్టింగ్లు. కాకపోతే తేలుగుట్టిన దొంగలాగా ఎవడు మాట్లాడతలేదు బయటికి. ఇంకెతనైతే స్థాయి దాటిపోయింది కాబట్టి చచ్చిపోయాడు. నిజంగా వీళ్ళొద్దు ఆ కొడుకు చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. కనీసం వాడు బతుకున్నప్పుడు కనీసం ఒక సెల్ఫీ కూడా ఇవ్వలేదు వాడికి. బతుకున్నప్పుడు సెల్ఫీ ఉన్నవాడికి చచ్చిపోయిన తర్వాత విగ్రహం పెట్టాడండి. ఈ మాత్రం ఆ బుర్ర లేకుండా ఎలా ఉన్నారండి? తల్లికి కూడెట్టినాడు, పెంతలకి ఏదో పడిచీర పెట్టాడంట, నమ్ముతారా? అంత గల్లీ కార్యకర్త అతను. ఏమండి రెండు చూపిస్తాను ఇంకా నేను అదే ఆధారాలు. ఏమండి ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? కరెక్ట్గా 1 ఇయర్ ఎగో అదే మా సాక్షి మీడియా నుంచి విలేకర్ గారు జర్నలిస్ట్ గారు ఎవరో మాట్లాడుతున్నారు. ఈ సోది మాటలు మీరు పట్టించుకోకండి. సాక్షి వాళ్ళు జర్నలిస్టులు ఏమైనా చెప్తారు. ఇక్కడ బాధితుడు వస్తాడు, వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, బాధితుడు ఏం చెప్పాడు అదేనండి. అసలు వార్త ఏంటి, ఈ పనికిమాలను చెప్పిన వార్త ఏంటి అనేలాగా ఉంటుంది వీళ్ళు చెప్పే వార్తలు. ఉప సర్పంచ్ అంటే ఎవరో తెలుసండి? వార్డు మెంబర్. ఒక వార్డు మెంబర్లో 250 ఓట్లు లేదా ఒక 150 ఓట్లు ఉంటాయి. అక్కడ వార్డు మెంబర్కి గెలిచిన వ్యక్తిని ఉప సర్పంచ్గా నియమిస్తారు. అంత చిన్న స్థాయి వ్యక్తి అతను.